నేల ఆరోగ్యంగా ఉంటే మన బ్రెయిన్ కూడా బాగుంటుంది అని అంటారు. దీనికి సైంటిఫిక్ కనెక్షన్ కూడా ఉందంటారు. ఎంతవరకు 100% అండి. ఇప్పుడు ఏ జంతువుకైనా గడ్డి తిన్న ఆవు అడవిలో ఎంత అలర్ట్గా ఉంటుంది కదా, బట్ట చెగులు ఎక్కించుకుంటుంది, ఇటు చూస్తుంది, అలర్ట్గా ఉంటుంది. ఇటు చూడండి, ఈడ ఆవులన్నీ గేదెలన్నీ ఎన్నో దాంట్లో ఇడ్లీ ఉందని, మసాలా రైస్ ఏదో ఉందని, ప్యాకెట్లు ఉందని ప్లాస్టిక్ కవర్లతో పాటు నవిలి తినేస్తా ఉన్నాయి. అది వాటి ఫుడ్డే కాదు. సాయిల్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా, బ్రెయిన్, ఈ మూడిటికి రిలేషన్ ఏంటంటారు? అదే ఇప్పుడు గట్ బ్రెయిన్ బ్యారియర్ అని కొడితే మీకు ఇంత వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడంతా ఎవరు గురువులు చెప్పే పనిలే, ChatGPTనే గురువు అనుకుంటే చెత్త చెదారము మంచి చెడ్డ అన్ని కల్పిస్తుంది. దాంట్లో రైట్ థింగ్స్ మీరు పికప్ చేసుకునే శక్తి మీకు ఉండాలా. అదే అంటుంటారు కదా, 6th సెన్స్ మనకే చెప్తుంటది. సో ఇది కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదు మనకే తెలుసు చెప్తుంటారు, కానీ మనం పట్టించుకోకుండా పెద్దోడు చాలా ఫేమస్ అంట, ఆయనకు ఇన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట, ఆయన చెప్తేనే వింటారు. ఆయన కుడి పక్కలు ఏమంటే కుడి పక్కలు చేస్తారు. ఒకవేళ బై మిస్టేక్ వెనపక్కలు వేసాను అనుకో 600 టెన్షన్ వీడికి, అది మైండ్లో పెట్టుకొని. సో అట్లా ఆ గట్టులో ఉండే బ్యాక్టీరియా సఫిషియెంట్ గా ఉంటే నువ్వు కూల్ గా ఉంటావు. బ్రెయిన్ కి గట్ బ్రెయిన్ బ్యారియర్. లైఫ్ సంతోషంగా ఉండాలంటే కొన్ని సిస్టమ్స్ ఫాలో అయితే హ్యాపీగా ఉంటావు. డిపెండెన్సీ ఎంత తక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటావు.